లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ వచ్చింది అంటే చెప్పకూడదు. మొత్తం రోజులు పెట్టుకొని వచ్చేసి వచ్చి 10 పిల్లకాయలు మాట్లాడారు, మొత్తం చేశారు. ఈ అమ్మాయి కూడా ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేశారు, కొంచెం రెస్పాన్స్ ఇయ్యి ఎమ్మెల్యేగా మేడంకి. నేను చెప్తాను, అతను ఏం మాట్లాడలా, వరకు మేడం నాకేం న్యాయం చేసేవని అని చెప్పాడు. అంటే మీరు కూడా అన్నారంట మాకు ఎమ్మెల్యే మేడంకి రెస్పాన్స్ ఇయ్యి కొంచెం, నేను మాట్లాడతాను అది ఇది అని ఆ మాట చెప్పాడు. మీ తరఫున ఆ పిల్లలకి నేను సైనిక్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ మంచి అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే నార్మల్ గవర్నమెంట్ స్కూల్ మంచి ఎడ్యుకేషన్ బాధ్యత కోసం ఆ వాళ్ళిద్దరు కనీసం వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అవ్వ కానీ అమ్మాయికి ఎక్కడ చూడడం తప్పకుండా ఆ పిల్లలు కూడా నేను కోరుకున్న స్కూల్ సైన్స్ స్కూల్ గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి మీరు వచ్చే సహాయాలన్నీ మీరున్నారని కాన్ఫిడెన్స్ 3-4 మేము దగ్గరుండి అన్నీ చేస్తాం, మేము అన్నీ చేస్తాం. అసలు భూసేకరణ చట్టం ఆఫీస్ అనేది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పెట్టాలి, తీసుకోపోయి ముస్లింలో పెట్టారు. రైతులు నష్టంతో పోయి పొలాలు ఇస్తున్నారు. ఏదో మా దగ్గర ఉందని ఇవ్వట్లా, ఏదో మా భవిష్యత్తు పోయింది, తరాల భవిష్యత్తు, ముందు వచ్చే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుందని, ఉద్యోగాలు ఉపాధి కలుగుతుందని ఇచ్చారు. ఈరోజు మా చేవూరు గ్రామం నుంచి అక్కడ సోలార్ కంపెనీ అనేది స్టార్ట్ అయింది. దాంట్లో మా చేవూరు గ్రామం నుంచి రావురి చుట్టుపక్కల గ్రామాల నుంచి తీసుకోకూడదు, బయట గ్రామాల నుంచి తీసుకుంటాం. బయట గ్రామాల నుంచి పిల్లకాయలు తీసుకుంటాం. అంటే మేము భూములు ఇచ్చి మేము అన్నీ నష్టపోయి బయట గ్రామాల నుంచి తెచ్చి అక్కడ పెట్టుకొని ఇంకా మాట్లాడింది మేడం. ఇదే కారణం. ఇలాంటి చాలా జరుగుతాయి. సబ్ కలెక్టర్ గారు వచ్చి మాకు అష్యూరెన్స్ ఇస్తే గానీ మేమైతే ఇక్కడి నుంచి వాళ్ళు వద్దన్నారు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సబ్ కలెక్టర్ గారు వచ్చి మాకు అష్యూరెన్స్ ఇస్తేనే, ఎందుకంటే అమ్మాయి ఉంది, అమ్మాయికి ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం, ఎందుకంటే అమ్మాయి వాళ్ళ పిల్లల్ని పోషించాలి. పోతే వాళ్ళ అత్త అసలు మైండ్ బాగలేదు, చాలా బాగలేదు, వాళ్ళ అత్తను చూసుకోవాలి. చిన్న పిల్లలు ఎవరు ఫ్యామిలీ మీరు ఆగండి అని చెప్తే వాళ్ళు మాట మేము ఆగిపోయాం అనమాట. తర్వాత మేడం గారు వస్తున్నామని చెప్పారు. తర్వాత మీరు వస్తే సబ్ కలెక్టర్ గారికి వస్తే ఎవరు ఏమన్నారు, రైతుల గురించి కొంత మాట్లాడతారు. ఆ ఫ్యామిలీకి ఏదన్నా ఒక మాట చెప్పి వెళ్ళిపోతే తర్వాత మీ యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటే అలా నడుచుకుందాం మేడం. బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. అదే మేడం, పంపిరండి మేడం, అందరూ తీసుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటున్నారు మేడం. ఇవన్నీ పైకి కాదు మేడం, సబ్ కలెక్టర్ దగ్గర నుంచి ఒక మెసేజ్ చేస్తారు వాళ్ళకి ఏం చేస్తారు అనేది. అంటే
అమ్మాయికి ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం ఆ. పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళకి ఏదో నష్టపరిహారం ఫ్యామిలీ నష్టపరిహారం వాళ్ళు ఏం చేసుకోలేరు. వాళ్ళ అమ్మ చూస్తారు కదా, మదరు ఫాదరు మైండ్ సరిగ్గా వాళ్ళు ఏం చేసుకోలేరు. అబ్బాయి మీద ఆధారపడి బతికే కుటుంబం అదంతా. వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు. వాళ్ళ గురించి సబ్ కలెక్టర్ గారు మాకు ఒక అష్యూరెన్స్ అనేది ఏం చెప్తారు? మేమే మా సొంత వెహికల్ తీసుకుపోయి మేమే పోస్ట్ మేడం ఇందాక నుంచి ఏంటంటే ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ కి మేము పూర్తి సహసాగా అందిస్తాం. అలాగే. ఉదయాన్నే ఎందుకంటే రైతుల సమస్య అనేది ఒక గ్రామ సభ పెట్టుకొని ఆ రోజు తెలుసుకుందాము. అందరూ ఉదయాన్నే అందరూ 3 ట్రాక్టర్లు వేసుకొని ఒక గ్రామ కమిటీ చెప్పుకునేంత టైం ఇవ్వట్లేదు మేడం ఆవిడ. అసలు ఇవ్వట్లేదు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే టైం కూడా ఇవ్వట్లేదు ఆవిడ. కనీసం ఒక నాయకుడు పొలిటికల్ పార్టీ పర్సన్ ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యి లోపలికి వెళ్తే తప్ప ఆవిడ ఇన్ కేస్ ఆఫ్ మేము ఎవరన్నా భూమి ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా మేడం ఎక్స్క్యూజ్ మేడం కొంచెం డౌట్స్ ఉన్నాయి మేడం మాకు ఎందుకు పేమెంట్ పట్టలేదంటే కనీసం లోపల నుంచి ఇంటిమేషన్ ఇచ్చే పరిస్థితి. ఇంకో విషయం ఏంటంటే ఏదన్నా మిస్టేక్స్ ఏమన్నా జరిగాయంటే హీ లెఫ్టెడ్ సార్, ఆల్రెడీ ఇక్కడ వర్క్ పర్సన్ ఉన్నాడు, హీఈస్ లెఫ్టెడ్ సార్ అని చెప్పేస్తున్నాను మేడం. సింపుల్ గా ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు మేడం. సింపుల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళు లెఫ్ట్ అయిపోయారు సార్, అది అన్ఎక్స్పెక్ట్లీ జరిగిపోయింది సార్, పొరపాటు అయిపోయింది, నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను సార్ అంటున్నారు. ఆ తర్వాత రెస్పాన్స్ లేదు, చాలా రెస్పాన్స్ లేదు మేడం. నిజంగా లాట్ ఆఫ్ కంప్లైంట్స్ మేడం, లాట్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తారు. చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది భయపడి బయట అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. మాకైనా చాలా మంది ఉండరు, కానీ నీకు ముందు పెట్టి పెట్టాల సర్పంచ్ తీసుకొని నీ ముందు ఎదురుగా అంటే జరిగింది కూడా చెప్పు. ముందు గత 20 రోజుల నుంచి నేను చనిపోతాను, నాకు న్యాయం జరగటం లేదు, నాకు న్యాయం చేయట్లేదు కలెక్టర్ మేడం అని చెప్పారు. గత మూడు కూడా ఇక్కడ మీటింగ్ జరిగింది మేడం. ఆ మీటింగ్లో కూడా చెప్పారు ఇంకా నేను 3 రోజుల్లో నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతాను, నా సాగుకి కలెక్టర్ పద్మావతి మేడమే బాధ్యత. నాకు స్పందించి 3 రోజుల్లో నాకు ఏదైనా న్యాయం చేస్తే నేను ఉంటాను, లేకపోతే నేను చచ్చిపోతానని కూడా చెప్తున్నాను. వీడియోలో కూడా మా గ్రామ ప్రజలు అందరూ అసంతృప్తితో చాలా మంది ఉన్నారు. అందరూ ఏంటంటే ధైర్యం ఇతను చేసాడు, కొంతమంది చేయలేకున్నారు. ఎందుకంటే గ్రామంలో ఉండే పరిస్థితి లేదు. గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. మేము వదిలిపెట్టి పోయేటప్పుడైనా మా భూములన్నిటికీ అసైన్మెంట్ ఉన్న సుక్కల భూములు ఉన్న అన్ని భూములకి ఒకసారిగా ఇస్తే ఆ అమౌంట్ తీసుకొని మేము ఏదో ఇంకొక ఊరికి వెళ్ళి ఎడన్నా కొనుక్కొని ఇట్లా వెళ్ళిపోతాం. మాకు అట్లా ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతా, పట్టా భూమికి వేస్తాను, సుక్కల భూములకి వేయను, అసైన్మెంట్ భూములకి వేయను అని చెప్పని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మా గ్రామంలో ఉన్న రైతులందరికీ ఒకేసారి భూమి మీద ఎవరుంటే వాళ్ళ గత ప్రభుత్వంలో గత మహేందర్ రెడ్డి గారు చెప్పున్నారు, భూమి మీద ఉన్న రైతు ఏ రైతు ఉన్నా గుంట పోరం పోకుండా గుంట ఆక్రమణలో ఉన్న దేని మీద ఉన్నా కూడా రైతు కానీ సాగులో ఉన్న వాళ్ళకి ఎంక్వైరీ చేయించి వాళ్ళకి అమౌంట్ కొట్టిస్తాం, ఒకే అమౌంట్ ఇదే అమౌంట్ కొట్టిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అట్లా జరగటం పట్టా భూమికే వేస్తానంటున్నారు. పట్టా భూమి ఇచ్చేళ్ళకి ఇక అసైన్మెంట్ ఇచ్చేళ్ళకి పట్టా భూమి అరగర డబ్బులు అయిపోతున్నాయి. రైతులు బాగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. రాబోయే కాలంలో మాకు మొత్తానికి ఒకేసారి అమౌంట్ చుక్కల భూమి ఉన్న అసైన్మెంట్ ఉన్న ఇప్పుడు 553 సర్వే నెంబర్లో 16 ఎకరాల భూమి ఉంటే దానిలో రైతులు తలా ఎకరా 20 సెంట్లు 30 సెంట్లు ఉన్నారు. నేను పుట్టకాల నుంచి ఉన్నాను భూమి 50-60 సంవత్సరాల నుంచి సాగులో ఉన్న భూమికి ఈరోజు ₹1 ఇవ్వకుండా పోర్టు రహదారి వేసుకున్నారు. వాళ్ళు మొత్తం అడుక్కు తినే పరిస్థితుల్లో ఉన్నారు. దాని మీద ఆధారపడేవాళ్ళు. వాళ్ళకి మిగతా ఎక్కడ భూములు కూడా లేవు. వాళ్ళ పేర్ల పేరు పట్టా భూములు ఎకరాలు ఏడవలు ఏం లేవు వాళ్ళకి. కేవలం దాన్ని చేసుకొని బతికే రైతులు ఉన్నారు. ఇట్లాంటి రైతులు మా ఊర్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు. అందుకని భూమి అన్నింటినీ సర్వే చేసి అసైన్మెంట్ రోడ్డు పక్క భూములకి ఆ రోజు మహేందర్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మా భూమిలో మధ్యలో రోడ్డు వెళ్తుంది, అటువైపు ఒక 1/2 ఎకరా ఇటువైపు ఒక 1/2 ఎకరా మిగిలిపోతుంది, మేము ఎట్లా చేయాలని చెప్పని అడిగితే, ఆ భూములు నాకు ఏంటి నేను కొంటాను, రేపు కోర్టు పక్కన ₹1,00,00,000 అమ్మకి ₹1,00,00,000 వస్తేనందుకు మేము ఆశపడి రోడ్డు రహదారి వచ్చాం. కానీ ఈరోజు మాకు రోడ్డు ఎమ్మిడ రేటు లేదు, ఏమి లేదు, అలా రేటు పాత రేటు ప్రకారమే ఇస్తున్నాం. మాకు రోడ్డు ఎమ్మిడ భూములకి ఎక్స్ట్రా రేట్లు కట్టించి మాకు న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం. మొన్న రోడ్లు గుంటలు మా వశమని చెప్పారు, నన్ను సంతకం పెట్టమని కూడా తమరు అడిగారు. కానీ రోడ్లు మాకు గవర్నమెంట్ వేసిన రోడ్లు కాదు. రైతులు ఆ పక్క రైతు ఈ పక్క రైతు సరి కొంచెం భూమి వదులుకొని రోడ్లు వేసుకున్నారు మా భూముల్లో. అవి ఇప్పుడు రోడ్డు అని చెప్పని మీరు తీసేసుకుంటే ఎట్లా మేడం?
మా భూమిలో వచ్చి మా సర్వే నెంబర్లో మా భూమిలో వచ్చిన రోడ్లు ఆ రోడ్లకి అమౌంట్ మాకు పడాలి. గ్రామ పంచాయతీ గుంటలన్నీ పంచాయతీ అకౌంట్లలోకి జమ అవ్వాలి. గ్రామం అభివృద్ధి చెందాలి. మా గ్రామం భూములన్నీ కోల్పోయి రైతులు ఊళ్ళో లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. అందువల్ల మాకు అవన్నీ మా గ్రామానికి చెందేలా చూసి, గ్రామంలో ఎక్కువ శాతం 2 భాగాలు కూలి జనం ఉన్నారు, భూమి లేని రైతులు. వాళ్ళు ఇప్పుడు భూములన్నీ చేయకుండా ఆగిపోయినందుకు పని చేసుకోవటానికి పని కూడా దొరకటం. వాళ్ళందరికీ న్యాయం చేకూర్చి మీరు ఒక 10-20 రోజులు ఇక్కడ కూర్చొని ఈ భూసేకరణ అంతా ఈ భూమి మీద ఎవరున్నారో ఏందనేది పరిశీలించి మాకు మొత్తం ఏకదాటిగా మేడం బాగా దానికి చెప్తానండి. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే దాంట్లో వచ్చేలేకి బిఫోర్ అంటే దీంట్లో వచ్చేలేకి రావూరు చేవూరు కోర్టు ఇంతకుముందు మా అసలు ఈ టార్చర్లు ఏమి లేవు. ప్రశాంతంగా రైతులుగా ఉన్నాం, 1 ఎకరా చేసుకున్నాం, పాలన చేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం. ప్రశాంతం ఎవరు భార్య భర్త మేము దాక్కున్నాం. ఇలా పొలాలు పోయేలేకి గొడవలు వచ్చేసినాయి మాకు. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడా ఉన్నాయి మొత్తం పట్టా భూములు లేవు, ఎన్నో కాలువలు ఇవ్వాలి మొత్తం చుక్కల భూములు. చుక్కల భూములు కూడా ఎల్ఎస్సి కమిటీలో అప్రూవల్ చేయించి మీకు పేమెంట్ వేస్తారు ఆఫర్. మేడం దాంట్లో మా సొంతం వాళ్ళ అభజన చేసుకున్నా ఎట్లా చేసుకున్నా కూడా మా బామ్మద్దే. వాళ్ళ ఫ్యామిలీకి నష్టం మనం ఎవరేం చేయలేం. అంటే ఆ అమ్మాయికి మనం ఏం చేయలేం. ఏం చేస్తాం మనం? ఎక్స్ ఓడిపోయి సర్పంచ్ నేను రావురు టీడీపీ తరఫున ఓడిపోయి సర్పంచ్ ఎక్స్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేళ్ళకి ఫీల్డ్ వేసింది. 186, 187 ఇది మాత్రమే కోర్టు కేసు ఉంది, అందువల్ల ఆపుకున్నాము. 160, 186, 187, 397, 125 వీటికై ఓకే అయినాయి. 414 ఒకటి 123 అయితే అవి ఎల్ఏలో ఉన్నాయి. తెలుస్తుంది. మొత్తం వీటికై నీకు తెలుసు. ఇదే ఎల్ఏలో ఉండదు. నేను చెప్పే నంబర్ ఒక్క నిమిషం. 414 కావాలంటే ఒక ఎకరా 123 కూడా ఉంది. 197 అతను వేయలేదు, వేరే వాళ్ళు వేసారు కోర్టు. అతను వేయలేదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక 5 ఎకరాలు ఉందంటే ఒక సర్వే నెంబర్ 100 ఒక 5 ఎకరాలు వస్తే 5 ఎకరాల్లో ఒక 6 ఎకరా అతను కోర్టుకి వెళ్తాడు. తక్కిన 4.5 ఎకరా కూడా ఆపేస్తున్నాం. అది 197కి అది జరిగింది. 123 పేమెంట్ పడాలి. కోర్టుకి సర్వే నెంబర్లో కొరవ ఏదన్నా కానీ అవి కూడా ఆపేస్తాం. అది 197 మీరు చెప్పినట్టు. దాంట్లో 7 ఎకరాలు అయితే 20 సెంట్లు అతను వెళ్ళాడు, 6 ఎకరాలు ఆగిపోయాడు. అంటే అందరికి ఎగ్జాంపుల్ దాంట్లో అతను 36 414 తెలిసిందే. మీకు ఒక వారం చెప్పిన వాడు పెట్టాడు కదా, మీకంటే మీకనే కదా పెట్టాడు. మళ్ళీ ఈరోజు 3:30కి పెట్టాడు కదా, అదే మేడం దగ్గర కూడా అదే సార్ దగ్గర కోర్టు కేసు ఉండే ఇష్యూ మీద జడ్జిమెంట్ రావాలని చెప్తున్నారు. కోర్టు కేసు ఉండేది 24 ఆ ఎక్స్టెంట్ ఒకటే వీళ్ళకి రావాలి. 414 123
డబ్బులు ఆపుతున్నామంటే వేయకపోతుంది. మీరు కూడా ఉన్నారు ఇంట్లో? ఉన్నాను. నాకు తెలుసుంటే నా ప్రాణం అంటే కాబట్టి నా భర్తనే ఎవరికి అన్యాయం చేస్తాను. సరే అన్యాయం అయిపోయింది. ఒక్కరోజు ఉన్న మీరు వస్తే నా వద్ద నాకు చెప్పానమ్మా కలుస్తానంటే తర్వాత రోజు వచ్చి కలుస్తానని చెప్పాడు. నేను కూడా మాట్లాడాను, వస్తాను అన్నాడు. పేపర్ తీసుకుని వచ్చి కలుస్తాను మాట్లాడతాను. ఫోన్ కూడా మాట్లాడి చెప్పాడు. నేనున్నా నీకేం భయం లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు సోదరుడు వినోద్ అకాల మరణం చాలా బాధాకరం. ఇటువంటి జరగకూడదు, జరగాలని జరిగింది. వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉంటే అవన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందించేదానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి, అదేవిధంగా ఈరోజు ఈ సూసైడ్ చేసుకోవడానికి కారణం కూడా మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా మొన్న ఎలక్షన్లో కూడా మాతో పాటు వచ్చి మాకు బ్రహ్మాండంగా పార్టీ కోసం పనిచేశాడు. మా గెలుపులో ఎంతో కీలక పాత్ర పోషించాడు. దానికి కూడా ఆ సంతోషాన్ని కూడా చూడకుండానే చనిపోవడం చాలా బాధాకరం. ఆల్రెడీ మేము కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైనా హెల్ప్ చేద్దామని కూడా మేము నా నుంచి కూడా చేస్తే నాకేం వద్దన్నా అని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ధైర్యంగా ఉండి కూడా ఇటువంటి చిన్న ఏదైతే స్పీడ్ నిర్ణయంతో వాళ్ళ ఫ్యామిలీకి నష్టం జరిగిందో ఆ ఫ్యామిలీని ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఏదైతే అమౌంట్ మొత్తం 5 ఎకరాల 47 సెంట్లు ఎక్స్టెంట్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన ల్యాండ్ ఉంది. దాంట్లో 2 ఎకరాల 25 సెంట్లకి అమౌంట్ వచ్చింది. ఇంకా 2 ఎకరాల 22 సెంట్లకి అమౌంట్ రాలేదని బాధతో సూసైడ్ చేసుకోవడం చాలా బాధాకరం. తప్పకుండా గవర్నమెంట్ నుంచి రావాల్సిన అమౌంట్ అంతా వాళ్ళకి చేర్చి ఏదైతే తప్పు జరిగిందో సంబంధిత అధికారులను కూడా పై వాళ్ళ దృష్టి తీసుకుపోయి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉదయమే మేము చెప్పడం జరిగింది. లోకేష్ బాబు గారికి కూడా ఇట్లా జరిగిందని చెప్పడం జరిగింది. తప్పకుండా ఎక్కడైతే తప్పు ఏదైనా జరిగిన అధికారులు తప్పిదం ఉంటే తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి, అదేవిధంగా సోదరుడు వినోద్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి, అదేవిధంగా నా వంతు సహాయ సహకారాలు కూడా ఆ కుటుంబానికి ఇప్పుడు ఉంటాయని చెప్పి, ఇటువంటివి కూడా రైతులు కూడా ఏదన్నా ఇష్యూ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొని వచ్చి దాన్ని పరిష్కార మార్గం వైపు పోవాలి. కానీ ఇటువంటి ఫ్యామిలీకి నష్టపడిపోయే ఆలోచనలు మీరు కూడా మానుకోవాలని, ఏదైనా నష్టం జరుగుతూ ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఒక రోజు కాకపోతే 2 రోజులు, వారం రోజులు, 10 రోజుల్లోనూ దాని పరిష్కార మార్గం చూద్దాం. కానీ ఇటువంటి తప్పులు జరగకూడదు, అవి మన ఫ్యామిలీకి నష్టం జరుగుతుందని చెప్పి ఈ రైతు సోదరులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇటువంటి జరగకూడదు, మన ప్రాంతానికి మంచి చేయాలని చెప్పి ఆ రోజు ఒక ఆలోచనతో వాళ్ళు చేశారు.
దాన్ని ఏ విధంగా నేను ఆల్రెడీ కూడా లాస్ట్ టైం మీటింగ్లో కూడా రైతులకి మంచి ప్యాకేజ్ వస్తే మా ప్రాంత రైతులు బాగుపడతారని చెప్పి నేను కూడా ప్రతి సందర్భంలో రైతుల తరపు నుంచి మాట్లాడుతూ ఉన్నా. తప్పకుండా రైతులకు కూడా న్యాయం 224 ఎకరాలు కోర్టు పరిధిలో ఉన్నాయని చెప్తా ఉన్నారు అధికారులు కూడా. ఎందుకు ఇటువంటి నష్టం జరిగిందని నేను ఉదయం నుంచి ఆల్రెడీ లాస్ట్ టైం నాకు ఫోన్ చేసిన రోజు కూడా నేనే స్వయంగా వినోద్ ఫోన్ చేసి నువ్వు తొందరపడ మాకు ఏదైనా నష్టం జరిగే పరిస్థితి వస్తే నేనున్నాను, నీకు ఎందుకు భయపడగాకని కూడా చెప్పడం జరిగింది. ఈ 224 ఎకరాలు కూడా రైతులు కూడా వాళ్ళని కూడా కూర్చోబెట్టి అధికారులు పరిష్కార మార్గం మరీ కోర్టు డిస్ప్యూట్స్ ఉంటే మనం చేయలేని పరిస్థితి, చిన్న చిన్నవి ఉంటే అధికారులు తప్పించుకొని పోకుండా వాళ్ళకి పరిష్కార మార్గం కూడా చూడాల్సిన బాధ్యత అధికారులు అయితే ఉన్నాయి. 224 ఎకరాల గొడవలు ఉండే భూములన్నీ కూడా నేను పర్సనల్గా రికార్డు అంతా తెప్పించుకుంటా. మేము కూడా కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యాం, వాటి మీద కూడా పూర్తిగా ఇంకా లోపల పోయి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా చూడలేని పరిస్థితి. తప్పకుండా 1 వీక్లోనే ఏవైతే డిస్ప్యూట్స్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం, గ్రామంలో అయ్యే పరిష్కార మార్గాలు వీళ్ళు ఆ పరిష్కారాన్ని సంవత్సరాలు ముందుకు తీసుకొని పోకుండా తొందరగా క్లోజ్ చేసి రైతులకు న్యాయం చేసేదానికి నేను ముందుండి పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులకి పత్రికా సోదరులకు కూడా చెబుతా ఉన్నా. ఇటువంటి నష్టం ఇంకా మరలా జరగకుండా ఉండేదానికి నేను 100% పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా ఒక పాప ఒక బాబు ఉన్నారు. తప్పకుండా వాళ్ళ ఇద్దరు పిల్లలను కూడా మా తెలుగుదేశం పార్టీ ట్రస్ట్ స్కూల్ ఉంది, తప్పనిసరిగా వాళ్ళని చదువు పూర్తయ్యే వరకు ఏదైతే ఉందో తప్పనిసరిగా ఆ స్కూల్లో చేర్పించేదానికి 100% నేను పనిచేస్తాను. ఆ తర్వాత ఆ పాపకు కూడా ఉదయమే కలెక్టర్ గారికి కూడా వాళ్ళు ఇక్కడి నుంచి మన వాళ్ళు చెప్పారు, అమ్మాయి కూడా 10th డిగ్రీ చదువుకుందని చెప్పి తప్పనిసరిగా ఉద్యోగం కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేదానికి 100% నేను పనిచేస్తాను. లేని పరిస్థితుల్లో ఏ విధంగా న్యాయం చేయాలో 100% నేను ఆ ఫ్యామిలీకి అండగా ఉంటానని చెప్పి సందర్భంగా గ్రామస్తులందరి తరఫున నేను చెబుతాను. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.